హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెన్న ఇంకా నెయ్యి చాలా సింపుల్గా నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలో చూడండి. మార్నింగ్ పాలు కాచిన తర్వాత కొద్దిగా వాడేసి మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను మార్నింగ్ అయితే తోడు పెట్టాను, ఈవినింగ్ తోడు పెడతాను నైట్కి. అప్పటి వరకు పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ పాలు చల్లగా అయ్యి దానిపైన మీగడ చాలా మందంగా వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అలా తీసిన మీగడ ఇది. ఒక 1 మంత్ తీసాను నేను. నాకైతే 1 కేజీ వెన్నకైతే వచ్చింది. ఒక 2 బాక్సుల్లోకి అయితే వచ్చింది ఒక 1 మంత్. అయితే కింద ఫ్రిడ్జ్లో కాకుండా కొంచెం కూలింగ్ ఎక్కువ ఉన్న ప్లేస్లో పెడితే మనకి మీగడ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కాబట్టి చల్లగా ఉంటుంది. ఒకవేళ కూలింగ్ తగ్గితే మీరు కూలింగ్ వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోండి. అప్పుడు ఒక 2 టైమ్స్ తిప్పామంటే మంచిగా వెన్న అనేది పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మిక్సీ చేసిన తర్వాత మనకి వెన్న ఈ విధంగా పైకి వచ్చేసింది. ఇది తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుందాము. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. చల్లగా వాటర్ పోస్తే మనకి ఇలా గట్టిగా వస్తుంది వెన్న అనేది, లేకపోతే లూజ్గా ఉంటుంది. ఇంకా ఉన్న మీగడ కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం వెన్న తీసిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా, మజ్జిగ పడేసేసి ఫ్రెష్గా వాటర్ తీసుకోండి. అప్పుడు ఉన్న కొంచెం ఏమైనా స్మెల్ ఉన్నా అలాంటిది ఏమీ లేకుండా నీట్గా వస్తుంది వెన్న. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు ఒకవేళ పాలపైన మీగడ తీయకపోతే పెరుగుపైదైనా తీసుకోవచ్చు. సేమ్ పెరుగు తోడు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత అది బాగా ఈవినింగ్ వరకు ఉంచితే అది కూల్ అవుతుంది కదా, ఆ మీగడ కూడా చాలా థిక్ లేయర్ అనేది వస్తుంది మందంగా. అప్పుడు కూడా మీగడ మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మామూలుగా బయట ఉంచితే మనకి అంత క్వాంటిటీ రాదు, తక్కువ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి, మంచిగా వెన్న అనేది ఎక్కువ వస్తుంది. నేనైతే మొత్తం తీసేసాను. క్వాంటిటీ నాకు కేజీ వెన్న వరకు వచ్చింది. ఇదంతా ఇట్లా గట్టిగా నొక్కేస్తే లోపల మజ్జిగ ఏమైనా ఉంటే బయటకు తీసేయండి. చూసారా కొద్దిగా మజ్జిగ వచ్చాయి వాటరు. ఆ వాటర్ అంతా మనం బయటకు తీసేసుకుని అది ఇంకా వెన్నని కాచుకుందాము. మీరు వెన్న కాచుకునేటప్పుడు మనం వెన్న క్వాంటిటీని బట్టి గిన్నె అనేది మనకి 1 వంతు వెన్న ఉంటే 4 వంతులు ఉన్న గిన్నె తీసుకోవాలి, పెద్ద గిన్నె. అప్పుడు మనం ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, నేను ఇది రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇది పెద్ద గిన్నె. మనం హై ఫ్లేమ్లో పెట్టి కాచుకున్నా అది పొంగకుండా మనం పెద్ద గిన్నె తీసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. వాటర్ రాకుండా వెన్న ఒక్కటే తీసి మనం గిన్నెలో వేసేసుకోవాలి. ఇది గ్యాస్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. మీరు మాత్రం దగ్గరే ఉండండి, ఎక్కువ టైం అయితే పట్టదు, 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఫస్ట్ మెల్ట్ అయిన తర్వాత ఒక గరిటె తీసుకుని ఇలా తిప్పుతూ ఉండాలి. అది అసలు పొంగకుండా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టి గంటలు కాచే బదులు పెద్ద గిన్నె తీసుకుని హై ఫ్లేమ్లో ఈ విధంగా కాచుకోవచ్చు. ఒక్కోసారి మనం మీగడ నిల్వ ఉంచుతాం కదా, అలా నిల్వ ఉంచినప్పుడు ఫ్రిడ్జ్లో కూలింగ్ లేక అది ఎల్లో కలర్లో వచ్చేస్తుంది కదా. మీరు ఎప్పుడైనా చూసారా, అబ్జర్వ్ చేశారా? నాకైతే ఒకసారి వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం వెన్న తీసి కాచేటప్పుడు అరోమా అనేది మంచిగా ఉండదు. అలాంటప్పుడు మనం ఒక 10 మిరియాలు, ఒక అరడజన లవంగాలు తీసుకుని ఇలా కాచేటప్పుడు దీనిలో యాడ్ చేశారంటే ఆ స్మెల్ లేకుండా అరము చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, ఒకవేళ అది మీగడ పాడైతే. చూడండి, నెయ్యి చాలా వరకు కాగిపోయింది. ఇలా బబుల్స్ పోయాయి అంటే కాగిపోయినట్టే. చూడండి, దగ్గరికి వైట్ కలర్లో వచ్చింది. కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే కాగిపోయినట్టే. కొద్దిసేపు అలా తిప్పారంటే 1 నిమిషం పాటు ఇంకా కాగిపోతుంది. చూసారా, కంప్లీట్గా కాగిపోయింది నెయ్యి, మంచి కలర్లోకి వచ్చేసింది. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ నెయ్యిని ఫిల్టర్ చేసుకుందాము. లోపల తరకలేమి రాకుండా ఒక గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. చూసారా, నెయ్యి ఎంత మంచిగా మన చేత్తో ఇంట్లో చేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఇంట్లో అది మనం
నేను ఇది ఒక జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు నెయ్యి నెయ్యిగా ఉంది గదా! నెక్స్ట్ డేకి పూస పూసగా వస్తుంది. చాలా బావుంటుంది. ఇంకా ఇంతే అండి. ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా! మీరు కూడా ట్రై చేస్తారు గదూ! తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి పప్పులో వేసుకొని తినండి. ఆ టేస్ట్, ఆ కమ్మదనం ఏంటో మీరే చూడండి.